హలో ఫ్రెండ్స్, నేను మీ రవి. తెలుగు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛానల్కు మీకు స్వాగతం. ఎన్నెన్నో సింపుల్ మరియు ఈజీ బిజినెస్ ఐడియాస్ను అందించే మేము ఈరోజు మరొక సులువైన బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాము. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ను కొత్తగా చూసేవారు తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అప్లోడ్ అయిన వెంటనే చూడాలంటే బెల్ సింబల్పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే, గ్లోబలైజేషన్ స్టార్ట్ అయినప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మార్పులు వచ్చాయి. మనిషి జీవనశైలి చాలా వరకు మారింది. ఆహారపు అలవాట్లకు అదే మినహాయింపు కాదు. మనలో చాలామందికి ఇప్పుడు ఇష్టమైన ఫుడ్స్లో వెస్టర్న్ ఫుడ్ ఎక్కువ. వాటిలో ఒకటి ఇటాలియన్ వంటకమైన పాస్తా. పాస్తాను జనాలు ఇష్టపడడానికి ముఖ్యంగా 4 కారణాలు. ఎంతో రుచికరమైన వంటకం, వండడం ఎంతో సులువు, కూరగాయలు వంటివి వేసి దీనిని పౌష్టికంగా కూడా చేసుకోవచ్చు, తయారీకి ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. ఇవే కాక మరెన్నో కారణాలు. ఈ కారణాల మూలంగానే ఇది పిల్లలు మరియు యంగ్ జనరేషన్ పిల్లల్లో ఎంతో ప్రాముఖ్యం పొందిన వంటకం. పాస్తాలో సుమారు 350 పైగా రకాలు ఉన్నాయి. మక్రోని, రావియోలి, స్పాగెట్టి, స్పైరల్, పెన్నె ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. చిన్న స్నాక్స్ స్టాల్స్ మొదలుకొని పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా పాస్తాను సర్వ్ చేస్తున్నారు. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్న ఈ పాస్తాను మరింత ఆరోగ్యదాయకంగా చేయడానికి వీట్ పాస్తా కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. రోజు రోజుకు డిమాండ్ పెరుగుతున్న ఈ పాస్తా బిజినెస్ను మీరు మీ సొంత వ్యాపారంగా స్టార్ట్ చేస్తే మంచి స్వయం ఉపాధి అవకాశం అవుతుంది. అయితే ఈ బిజినెస్ను ప్రారంభించడం ఎలా, మార్కెట్లో నెగ్గుకు రావడం ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు పాస్తా బిజినెస్కు కావాల్సిన రా మెటీరియల్ మరియు మిషనరీ గురించి తెలుసుకుందాం. పాస్తాలో వాడే మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా కానీ, గోధుమ పిండి లేదా బియ్యపు పిండి. వీటిలో ఏదో ఒకటి ఉపయోగించుకోవచ్చు. ప్రజెంట్ ఎక్కువగా మైదాను ఉపయోగిస్తున్నారు. ఇంకా ఎగ్స్, సాల్ట్, ప్యాకింగ్ కవర్స్ కావాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక పాస్తా మేకింగ్ మిషన్ ప్రొడక్షన్ కెపాసిటీని బట్టి, ఫ్యూచర్స్ను బట్టి చాలా రకాలు ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్ మిషన్, ఆటోమేటిక్ మిషన్ రూపాలలో ఉన్నాయి. ఈ వీడియోలో సెమీ ఆటోమేటిక్ మిషన్ గురించి తెలుసుకుందాం. ఈ సెమీ ఆటోమేటిక్ పాస్తా మేకింగ్ మిషన్ ధర 1,50,000 రూపాయల నుండి ధరలు మొదలవుతున్నాయి. మీ బడ్జెట్ను బట్టి మీరు ఏ మిషన్ తీసుకోవాలో నిర్ణయించుకోవచ్చు. మిషన్ సప్లయర్ యొక్క ఇన్ఫర్మేషన్ను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాము, గమనించగలరు. పాస్తా తయారీ విధానం. ముందుగా 2 కప్పుల మైదా పిండిని, 3 గుడ్లను, 1/2 టీ స్పూన్ సాల్ట్ నిష్పత్తిలో సరిపడా వాటర్ను పోసి కావలసినంత మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ మొత్తంలో అయితే పిండిని కలిపే మెషిన్ ఉంటుంది, దానిని కొనుగోలు చేసుకోండి. దాని ధర 8,000 రూపాయల నుండి ప్రారంభం అవుతున్నాయి. అలా మిక్స్ చేసిన పిండిని పాస్తా మేకింగ్ మిషన్లో వేయాలి. ఈ మిషన్లోకి చేరిన పిండి మొత్తం మీరు అమర్చిన బ్లేడ్స్ ప్రకారం పాస్తా రూపంలో బయటకు వస్తుంది. ఒక బ్లేడ్ ఆ పాస్తాని మీకు కావాల్సిన లేదా మీరు సెట్ చేసిన సైజుకి వచ్చిన వెంటనే కట్ చేస్తూ ఉంటుంది. అలా తయారైన ఆ పాస్తా మొత్తం ఒక ట్రైలో పడుతుంది. అలా బయటకు వచ్చిన తడి పాస్తాను పూర్తి స్థాయిలో ఆరే వరకు ఎండలో ఉంచాలి. ఈ విధంగా మన పాస్తా మొత్తం తయారవుతుంది. ఇప్పుడు ఇక దీనిని ప్యాకింగ్ చేసి అమ్మడమే మిగిలిన పని. మీరు కనుక తక్కువ బడ్జెట్లో ప్యాకింగ్ మెషిన్లు కొనుగోలు చేసినట్టయితే దాని ద్వారా ప్యాకింగ్ చేసి మార్కెట్కు పంపించుకోవచ్చు. పెట్టుబడి. సెమీ ఆటోమేటిక్ మెషిన్తో కనుక మీరు బిజినెస్ను ప్రారంభించాలనుకుంటే మీకు వర్కింగ్ క్యాపిటల్ ఒక 2 లక్షల వరకు కావాల్సి ఉంటుంది. మార్కెటింగ్. ఈ పాస్తా మార్కెటింగ్ కోసం కిరాణా షాప్స్, సూపర్ మార్కెట్స్ వంటి రిటైలర్స్కు మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అమెజాన్ ప్యాంట్రీ, ఫ్లిప్కార్ట్ గ్రోసరీ, జియో మార్ట్ వంటి ఆన్లైన్ గ్రోసరీ వెబ్సైట్లో సెల్లర్గా జాయిన్ అయ్యి ఈ పాస్తాను మంచి ధరలలో సేల్ చేసుకోవచ్చు. కావాల్సిన లైసెన్సులు. ఈ బిజినెస్ను మీరు ప్రారంభించాలనుకుంటే కనుక తప్పకుండా FSSAI లైసెన్స్ అంటే ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. గమనిక ఫ్రెండ్స్, ఆన్లైన్లో మెషిన్లు లేదా రా మెటీరియల్స్ కొనేటప్పుడు ధరలు, క్వాలిటీ వంటివి చూసుకోవాలి. ఇండియా మార్ట్ వంటి వెబ్సైట్లో మెషిన్ అమ్మేవారి అడ్రస్ వంటి వివరాలు తీసుకుని నేరుగా వెళ్ళి మెషిన్ పనితీరు చూసుకొని కొనుక్కోవడం మంచిది. మనం పాస్తా అమ్మేటప్పుడు ప్యాకింగ్ పౌచ్పై ఫుడ్ లైసెన్స్ నెంబర్ను తప్పకుండా ముద్రించాలి. అలాగే మార్కెట్ ధరలు కంపేర్ చేసుకొని సేల్ చేసుకోవాలి.
ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసుకొని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.